దేవుడు ఏం చెప్తున్నాడు? ప్రభు ఏం చెప్తున్నాడంటే, దేవుడు ಹೇಳ್ತದೆ ಗೊತ್ತಾ, నేనే మార్గము, నానే మార్గము, నేనే సత్యము, నానే సత్యము, నేనే జీవము అంటున్నాడు. నానే జీవವಾಗಿದೆ. అంటే ఈ లోకానికి ఆయన ఏదో ఒక సత్యము చెప్పడానికి ఈ వచ్చాడు. లోకಕ್ಕೆ దేవుడు సత్యವನ್ನು ಹೇಳಕ್ಕೆ ఆ ಬಂದಿದ್ದಾನೆ. సత్యము చెప్పి నీ కనుల ముందున్న నీ యొక్క అడ్డుగోడలను తొలగించి ఆ సత్ಯವನ್ನು ಹೇಳಿ ನನ್ನ ಕಣ್ಣುಗಳಿಂದ ಅಡ್ಡುಗೋಡೆ ತೆಗೆದು ಹಾಕಿ తండ్రి చెంతకు వెళ్ళుటకు మార్గమై ತಂದೆಯ ఉన్నాడు. ಬಳಿಗೆ ಹೋಗ್ಲಿಕ್ಕೆ ಮಾರ್ಗ, ఆ మార్గము వెళ్ళడానికి నీవు జీవమై నిత్య జీవంలోకి వెళ్ళాలి ಆ కాబట్టి ಮಾರ್ಗದಲ್ಲಿ ನಿತ್ಯ ಜೀವಕ್ಕೆ ಹೋಗಬೇಕಾಗಿದೆ. ఆ జీవము కూడా ఆయనే ఉన్నాడు. ಆ ಜೀವವು ಕೂಡ ಆತನಾಗಿದ್ದಾನೆ. అయితే ఆయన మాట్లాడుతున్న మాటలో ఏంటి ఒక మర్మము దాచి ఉంచాడు. ಆತನು ಮಾತಾಡುವಂತ ಮಾತಿನಲ್ಲಿ ಮರ್ಮ ಏನಿದೆ, ಸತ್ಯ ಏನಿದೆ. మనము ఇలాగ శరీరంతో ఉన్నప్పుడు మనం ఎలాగ దైవములు అవుతాము? ನಾವು ಶರೀರದಲ್ಲಿರುವಾಗ ಹೇಗೆ ದೇವರುಗಳು ಸಹ ಆಗ್ಲಿಕ್ಕೆ ಸಾಧ್ಯ? దైవములు అవ్వాలంటే నువ్వేం చేయాలి? ದೇವರಾಗ್ಲಿಕ್ಕೆ ನೀವೇನ್ ಮಾಡ್ಬೇಕು? నీ శరీరంలో పొద్దు లేచిన నుంచి ఏదో ఒక తెలియకుండా తెలిసే 100కి 100 తప్పులు చేస్తూనే ఉంటాము. ಬೆಳಗ್ಗೆಯಿಂದ ಸಂಜೆವರೆಗೂ ಎಷ್ಟೋ ತಪ್ಪುಗಳು ಮಾಡ್ತೇವೆ, ఎన్నో పాపపు మాటలు మాట్లాడుతూనే ಎಷ್ಟೋ ఉంటాము. ಪಾಪದ ಮಾತುಗಳು ಮಾತಾಡ್ತೇವೆ. ఇప్పుడు అయినప్పటికీ దేవుడు నిన్నేమంటాడంటే నువ్వు కూడా దైవమే ಆದ್ರೆ అన్నాడు. ದೇವರ ಅರ್ಥ ನೀವು ಕೂಡ ಏನಾಗಿದ್ದಾರೆ, ದೇವರುಗಳಾಗಿದ್ದೀರಿ. ఎందుకు అన్నాడు ఆ మాట? ಯಾಕೆ ದೇವರುಗಳು? ఎందుకు అన్నాడు? ఆ వెనుక ఉన్న యొక్క మర్మం ఏంటి? ಆ రహస్యం ఏంటి? ವಾಕ್ಯದ ಎದುರುಗಡೆ ಸತ್ಯ ಏನು, ರಹಸ್ಯ ಏನು? ఇదే ఈ రోజు యొక్క వాక్య సారాంశం. ಇವತ್ತು ಈ ಒಂದು ವಾಕ್ಯದ ಉದ್ದೇಶವಾಗಿದೆ. ప్రభు ఈ లోకానికి వచ్చింది సత్యము చెప్పడానికి. ದೇವರು ಲೋಕ ಬಂದ ಸತ್ಯವನ್ನು ಹೇಳಲಿಕ್ಕೆ, సంఘానికి కూడా సత్యమే బోధించాలి. ಸಭೆಗೆ ಕೂಡ ಸತ್ಯವನ್ನು ಹೇಳಬೇಕು. కల్పన కథలు ನಾವು ಕಲ್ಪನೆ ಕಥೆಗಳು అవి చెప్పకూడదు. ಅವು ಹೇಳಬಾರ್ದು. కానీ మనకి కల్పన కథలకి మన చెవులు దురద చెవులుగా వినడానికి ನಾವು ಕಲ್ಪನಾ ಕಥೆಗಳನ್ನು ಕೇಳಕ್ಕೆ ನಮ್ಮ ಕಿವಿಗಳು ಇಷ್ಟಪಡುತ್ತದೆ. మనం ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తా ನಾವು ఉంటాం. ಹೆಚ್ಚಾಗಿ ಆಸೆ ತೋರಿಸ್ತೇವೆ. కానీ సత్యము ఎప్పుడు మొరటగా ఉంటుంది. ಆದ್ರೆ ಸತ್ಯವು ಕಹಿಯಾಗಿರುತ್ತದೆ, కానీ ಕಠಿಣವಾಗಿರುತ್ತದೆ. సత్యము కఠినముగా ఉంటుంది. ಸತ್ಯ ಕಠಿಣವಾಗಿರುತ್ತದೆ. ఆ సత్యాన్ని నువ్వు అంగీకరించడానికి నీ తలంపు ఒప్పుకోదు. ಆ ಸತ್ಯವನ್ನು ನೀನು ಅಂಗೀಕಾರ ಮಾಡಲಿಕ್ಕೆ ನಿನ್ನ ಆಲೋಚನೆ ಒಪ್ಪಿಕೊಳ್ಳುವುದಿಲ್ಲ. మనం పోయిన వారము ಓದುವಾರ మనసు గురించి ನಾವು మాట్లాడుకున్నాము. ಮನಸ್ಸಿನ ಬಗ್ಗೆ ಮಾತಾಡಿದ್ದೇವೆ. మనసు చాలా ప్రాముఖ్యమని ಮನಸ್ಸು మాట్లాడుకున్నాము. ಬಹಳ ಮುಖ್ಯ. సో కానీ ఈ మనస్సు గ్రహించాల్సిన ముందుగా ఒక సత్యాన్ని, ಈ ಮನಸ್ಸು ಮೊದಲಿಗೆ ಸತ್ಯ ತಿಳ್ಕೋಬೇಕು. ఎందుకంటే ఫస్ట్ మొదటగా అక్సెప్టేషన్ దొరికేది నీ మనసే. ಮೊದಲು ನಿನ್ನ ಮನಸ್సు ಅಂಗೀಕಾರ ಮಾಡುತ್ತದೆ. సో ఈ రోజున ఈ సత్యాన్ని నీ మనసు అక్సెప్టెడ్ చేయాలని ప్రభు ಇವತ್ತು ಈ ಒಂದು నామములో ಸತ್ಯವನ್ನು ನಿನ್ನ ಮನಸ್ಸು ಅಂಗೀಕಾರ ಮಾಡಕ್ಕೆ ನಾನು ಯೇಸುವನ್ನು ಬೇಡ್ಕೋತೇನೆ. ముందుగా మనకి తెలియాల్సింది ఏంటంటే ಮೊದಲು ನಮ್ಗೆ ಗೊತ್ತಾದ ವಿಷಯ ಗೊತ್ತಾ, మనం ఎవరము? ನಾವು ಯಾರಾಗಿದ್ದೇವೆ, ఎవరై ఉన్నాం మనం? ನಾವು ಯಾರಾಗಿದ್ದೇವೆ. ఎక్స్క్యూజ్ మీ, ఎవరు? ಇಲ್ಲ ಇದ್ದೀರಾ? ಹೇಳಿ, ನಾವು ಯಾರಾಗಿದ್ದೇವೆ? మీరెవరు? ನೀವ್ ಯಾರು? దేవుడి ದೇವರ 100%. ದೇವರ ನಿಜ, ಸತ್ಯ. వెరీ గుడ్. ಹೌದು. తండ్రి కుమారుడు ఏ విధంగా ఏకమై ఉన్నారో, ತಂದೆ ಮಗ ಯಾವ ತರ ಏಕವಾಗಿದ್ದಾರೋ, ప్రభువు మనము కూడా ఏకమై ఉన్నాము. ದೇವರು ಕರ್ತನು ನಾವು ಕೂಡ ಏಕವಾಗಿದ್ದೇವೆ. ఇప్పుడు దాని